హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజైతే మాకు చాలా త్వరగానే మెలుకువ అయితే వచ్చేసింది. మేమైతే 5:30 కల్లా లేచిపోయామండి. మా అమ్మ అయితే ఇంకా సబ్జా వాటర్ కలిపితే నేనైతే తాగుతున్నాను ఉదయాన్నే. ఇంక నేను లేచిన 10 నిమిషాలకే మా అమ్మాయి కూడా లేచిపోయింది. మా అమ్మాయి ఏదో పెద్ద జాబ్కి వెళ్ళిపోయినట్టు నాతో పాటు లేచిపోయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా లేస్తే ఎంత బాగుంటుంది కదా, వాళ్ళని లేపుకునే పని ఉండదు. ఎలాగో త్వరగానే కదా లేచాము, ఇవాళ పండగ ఒకటి కదా అనేసి ఇంక మేమైతే గబగబా అయితే ఇంక పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నామండి. ఇవాళైతే మా అమ్మనైతే కొంచెం త్వరగా వెళ్ళిపోమన్నాను. ఈరోజు అయితే సండే కదా, నేను చాలా ప్లాన్లు అయితే వేశాను. శివరాత్రికి ఏంటంటే యనమల కుదురులోని శివాలయం అయితే ఉంటుంది, అక్కడ చాలా పెద్ద పండగ చేస్తారు. నేనైతే 3 వీక్స్ నుంచి మా నాన్నని, అంటే ఎమ్మెల్యే దగ్గర ఒక అపాయింట్మెంట్ ఎలా తీసుకుంటారో నేను అలా మా నాన్న 3 వీక్స్ నుంచి అయితే అడుగుతున్నాను. తీసుకెళ్ళు నాన్న, తీసుకెళ్ళు నాన్న అనేసి. సరేనమ్మా తీసుకెళ్తాననేసి నిన్న నైట్ దాకా తీసుకెళ్తానన్న మనిషి నిన్న నైట్ ఏదో పని తగిలిందనేసి ఇంక మా నాన్న అయితే రావదమ్మా, ఇంక నేను రావటానికి మీరు వెళ్తే వెళ్ళండి అనేసి అన్నారు. మా నాన్న లేకుండా మేము ఎలా వెళ్తాం అంత దూరం అనేసి ఇంక మేము కూడా డ్రాప్ అయిపోయాము. లాస్ట్ టైం మేరీ మా తిరణాలకు కూడా తీసుకెళ్ళమన్నాను. గుణదల తిరణాలు విజయవాడలో అవుతాయి కదండి, అవి మ్యాక్సిమం తెలుసు అందరికీ. తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు విజయవాడలో ఉన్నోళ్ళు. ఆ తిరణాలకి తీసుకెళ్ళమంటే మా నాన్న అన్నారు సరేనమ్మా వెళ్దాం అనేసి అన్నారు. మా వారంటే కాల్ చేసి వద్దు ఆ పిల్లలతో ఎక్కడికి వెళ్తారనేసి చెప్పారంట. ఇంక మా వారు వద్దన్నారనేసి ఇంక మా నాన్న అయితే తీసుకెళ్ళలేదు. మా తమ్ముడైతే 2 days వెళ్ళాడు, నేను మాత్రం వెళ్ళలేదు. నేను మ్యాక్సిమం చూసి అయితే ఒక 3 years 4 years అయితే అయిపోతుంది నేను మేరీమ్మ తిరణాలు చూసి. ఇంకా యనమల కుదురు అంటారా, మా పెళ్ళైన ఇయరే వెళ్ళాను, అంటే 2022 వెళ్ళాను. ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఇంకా ఈసారైనా వెళ్దాం అనేసి చాలా ప్లాన్లు అయితే వేసుకున్నాం. చివరికి మా నాన్న అయితే మాకు ఇలా హ్యాండ్ అయితే ఇచ్చేశారు. మా అమ్మ అయితే ముందే చెప్పిద్ది, తీసుకెళ్తానంటే తీసుకెళ్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, ఆస్తులు పెట్టకు పిల్లలకి అనేసి. అయినా కానీ మా నాన్న తీసుకెళ్తాననే అంటారు. తీసుకెళ్ళాలంటే నేను ఎక్కడ ఏడుస్తాననేసి. ఇంకా రాత్రి కూడా తీసుకెళ్ళాలంటే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. తీసుకెళ్తానన్నావు అప్పుడు దాకా, తీసుకెళ్ళకన్నా వెళ్ళిపోతున్నావు నీ పనికి అనేసి. మా అమ్మ ఏమో పక్క నుంచి డైలాగులు వేస్తుంది, ఏం చేస్తామమ్మా మీరున్నప్పుడే మాకు పనులు తగులుతాయి అనేసి. మా నాన్న అయితే ఇంకా ప్రామిస్ చేసి అయితే వెళ్ళారు, వచ్చే వారం అన్నా తీసుకెళ్తాను కంపల్సరీగా నిన్ను బయటకు అనేసి. వచ్చే వారం తీసుకెళ్తానంటే ఈ పండగ ఈరోజు జరుగుతుంది, వచ్చే వారం జరుగుతుంది అనేసి అంటే బయటికి ఇంకెక్కడికన్నా వెళ్దాంలే, పండగ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాము, అయినా ఖాళీ ఉండదు. లాస్ట్ టైము మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడే మా తమ్ముడు వాళ్ళు అయితే తప్పిపోయారు. ఇంక ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకెక్కడైనా తప్పిపోతే బాధ అనేసి ఇంక మా నాన్న అయితే ఈ పండగ కొద్దిలే కొంచెం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాము అనేసి అంటే మా అమ్మేం బీసన్ రోడ్డు వెళ్దాంలే అన్నది. ఆ బీసన్ రోడ్డు 10 సార్లు ఏదొచ్చినా ఆ బీసన్ రోడ్డుకే వెళ్ళాలి. ఇంకెందుకులే నేను ఆ బీసన్ రోడ్డు రాని ఎక్కడికి రానంటే మా అమ్మేమో సరేలే అయితే ఎక్కడికైనా వెళ్దాంలే అనేసి ఇంకా అన్నారు. ఇంక వచ్చే వారం తీసుకెళ్తారేమో చూడాలి. వచ్చే వారం కూడా ఇలాగే హ్యాండ్ ఇస్తారు నాకు తెలిసి. అలా ఇంట్లో ఉన్నా కానీ పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. అంటే 2 పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఇంకా కిందకి వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ లేదనమాట. పిల్లలతో పైనే సరిపోయిద్ది. కిందకి వెళ్ళినా కానీ కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఈ నేను కిందకి వెళ్ళానుకో నాతో పాటు మా బాబు కూడా నా వెనకాల తోకలాగా వస్తాడు. మా పాప నేను ఉన్నంతసేపు ఏమంది కానీ నేను ఇలా కిందకి వెళ్ళాను అనుకోండి ఇంక ఏడుపు అయితే స్టార్ట్ చేసిద్ది. ఇంక అందుకనే మా పాప నుంచి కూడా సగం నాకు కిందకైతే వెళ్ళబుద్దేదు. ఇంక వెళ్ళిన మనశ్శాంతి ఉండదనమాట. వెంటనే మా అమ్మ ఫోన్ చేస్తుంది, ఏడుపు ఆపట్లేదు రా అనేసి. ఇంక వీళ్ళిద్దరి నుంచి అయితే నాకు పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. అందుకని కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనేసి బయటికి తీసుకెళ్ళమంటే వీళ్ళకేమో టైం కుదరక నన్ను అయితే ఇంక బయటికి తీసుకెళ్ళట్లేదు. మా తమ్ముడిని అడిగినా ఇంకా వేస్ట్. మా తమ్ముడైతే అసలు తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడికి. ఇంకా వీడియో విషయానికి వెళ్ళిపోతే ఇంక ఉదయాన్నే లేచిన వెంటనే మా అమ్మ అయితే టీ పెట్టేయమన్నారు. టీ పెట్టుతున్నాను ఒకవైపు. ఇంకోవైపు అయితే టీ పెట్టుకొని చూసుకుంటూ ఉండి ఇంకోవైపు గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. 2 పనులు అయిపోతాయి అనేసి. మళ్ళీ ఆ టీ కోసం అలా వెయిట్ చేస్తే ఇంక ఇక్కడ గిన్నెల పని అయితే అయిపోయింది. మా అమ్మ అయితే పనికి వాళ్ళు త్వరగా వెళ్ళిపోమన్నాను, కొంచెం పండగ కదా త్వరగా వెళ్ళొచ్చి అనేసి. మా అమ్మ అయితే ఇంకా పనికైతే వెళ్ళిపోయారు. సెలవులు తీసుకుందాం అనుకోండి మళ్ళీ నేను ఈ మంత్ ఎండింగ్‌న అయితే వెళ్ళిపోతాను. ఇంక అందుకనేసి మా అమ్మ అయితే ఇంక లీవ్స్ ఇవ్వరనేసి మా అమ్మ అయితే ఇంక పనికైతే వెళ్ళిపోతున్నారు. పాపం ఒంట్లో బాగోకపోయినా లీవ్ అనేది దొరక్క ఇంక అలానే వెళ్తుంది పనికి. మళ్ళీ నన్ను దించడానికి వెళ్ళినప్పుడు ఒక 3 days లీవ్ పడతదనేసి ఇంకా బాగోకపోయినా ఇంకా కంటిన్యూస్‌గా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది మా అమ్మ. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అయితే మా పాపకైతే స్నానం చేపించేద్దామని మా పాపకైతే స్నానానికి నీళ్ళైతే పెట్టేశాను. ఇంకా వంటకైతే ఈరోజు సాంబార్ చేసుకుందాము, బంగాళదుంప వేపుకుందాం అనేసి సాంబార్కైతే పప్పు అది ఉడకపెట్టుకుంటున్నాను. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు కదా, ఇంక అందుకనేసి ఇంకా సాంబార్ చేసుకుందాం అనేసి ఇంకా సాంబార్ అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడైనా చికెన్ కూడా ఎక్కువ తినొద్దని అనౌన్స్మెంట్ అయితే బాగా చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువ అవుతుందంట, ఇంక అందుకనే చికెన్ అయితే తినొద్దని అంటున్నారు. ఇంకా అలా తెలిసిన తర్వాత కూడా ఇంక తిన్నాం అనుకోండి, ఇంకా అదే మనకి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. తినొద్దు అంటే తిన్నాము అనేసి.
అందుకనే మేము ఇంకా నాన్ వెజ్ కూడా తక్కువ తెచ్చుకుంటున్నాము. పోయిన వారం అయితే చికెన్ అయితే 360 ఆ రేట్ ఉండేది కేజీ. కానీ ఈ వారం మాత్రం 160కి వచ్చేసింది చికెన్ కేజీ. ఎలాగో మనం అయితే రేట్ తగ్గినా తిన్నాం కదా అనేసి మేమైతే తెచ్చుకోలేదు కూర. ఇంకైతే ఇందాక తోముకున్న గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను ఒకవైపు పప్పు పెట్టేసి. ఈ గిన్నెలు నేను ఒకటి తీస్తుంటే ఒకటి కింద పడిపోయి నా కాళ్ళ మీద అయితే పడిపోతున్నాయి. అందుకని స్లోగా నిదానంగా అయితే తీసుకుంటున్నాను. మా పాపకు అసలుగా స్నానం చేయించి పడుకోబెట్టాను. ఆ గిన్నెలన్నీ పడుతుంటే ఇంకా ఆ పాప అయితే లేచిపోతూ ఉంటుంది. అందుకని నిదానంగా సౌండ్ లేకుండా చేసుకుందాం అనేసి స్లోగా అయితే చేసుకుంటున్నాను. ఇదైతే వీడియోస్ స్పీడ్ మోషన్లో పెట్టాను అనమాట. అందుకనే కొంచెం స్పీడ్గా ఉంటున్నట్టు మీకు కనబడుతుంది. ఈ గిన్నెలన్నీ తీసేసుకుంటే అక్కడైతే కూరగాయలు కోసుకోవడానికి అయితే బాగుంటుంది. మళ్ళీ కిందన కోసుకుంటే మా బాబు అవన్నీ తీసి కంగాలు చేస్తూ ఉంటాడు. ఈ పైన గట్టు బాగుందనేసి అక్కడే క్లీన్ చేసుకొని శుభ్రంగా చేసుకొని అక్కడే గిన్నెలన్నీ తీసేసిన తర్వాత వాటర్ అది ఉంటుంది కదా, వాటర్ అంతా తుడిచేసుకొని పొయ్యి గట్లు అయిన తుడిచేసుకున్న తర్వాత గట్టు అయితే క్లీన్ అయిపోయింది బాగానే. అక్కడైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి ప్లేస్ బాగుంటుంది. చపాతీ అది చేసుకోవడానికైనా అక్కడ చపాతీ పాముకుంటే వైపు కాల్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేసు. అలా ఉంటే బాగుంటుంది. కానీ పద్దాక కిందకు కూర్చొని చేసుకొని చెందుకునేటప్పటికి అలా అయితే నీరసం వచ్చేసిద్ది అనమాట. గిన్నెలన్నీ తుడిచేసుకున్న తర్వాత అక్కడ ఉన్న వాటర్ అవన్నీ తుడిచేసుకొని పొయ్యిగట్లన్నీ తుడిచేసుకున్న తర్వాత బంగాళదుంపలు అయితే గీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేయాలి కదా, మళ్ళీ సాంబార్తో ఒకదాంతో అయితే తినబుద్ది లేదు. దానికి మళ్ళీ నంచుకే ఉండాలనేసి కొంచెం ఫ్రై అయితే చేసుకుందామని పొటాటో ఫ్రై అయితే చేసుకున్నాం. మా బాబుకి అయితే బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం. అందుకని వాడితోనే ఇవాళ వంట చేపిద్దాం అనేసి అనుకున్నాను. ఈ లోపు అయితే మా నాన్న కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. మా నాన్న డ్యూటీకి 7ంటికే వస్తానని చెప్పారంట. మాదేమో వేరే దగ్గర పంపు ఇరిగిపోయింది అనేసి చెప్తే అది బాగు చేయడానికి అయితే వెళ్ళారు. ఆ పంపు ఇరిగిపోతే నీళ్ళంటే లోపలికి రావట్లేదండి మోటార్ వేసినా కానీ. అందుకనేసి అది బాగు చేయడానికి అయితే వెళ్ళారు. అక్కడే లేట్ అయిపోయింది, 7:30 అలాగే అయిపోయింది. వచ్చిన వెంటనే స్నానం వచ్చేసి అయితే డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. అసలు ఆదివారం అయితే డ్యూటీకి వెళ్ళరు. కానీ అమరావతిలో మీటింగ్ ఉందంట టీడీపీ వాళ్ళని. అది ఫ్లెక్సీలు అవి కట్టాలనేసి అన్నారనేసి బ్యానర్లు కట్టడానికి అయితే వెళ్తున్నారు మా నాన్న. నేను మీకు ఇంతకుముందు షార్ట్లో కూడా చెప్పాను, మా నాన్నకి రాని పని అంటూ ఏదీ లేదనేసి. అన్ని పనులు వచ్చు. అందుకనేసి ఏ పని ఉన్నా కానీ వెళ్ళిపోతారు. మా తమ్ముడిని కూడా రమ్మన్నారు, రారా కొంచెం సాయంగా ఉంటుంది అనేసి. అంటే మా తమ్ముడు దొరికేదే నాకు ఒకరోజు ఆదివారం సెలవు, ఆదివారం కూడా నన్ను ఇంటికాడ ఉన్నవరా అనేసి మా తమ్ముడైతే రాననేసాడు. మా అమ్మ అయితే మా తమ్ముడిని అయితే తిట్టింది, మరి ఆయనకు కూడా పనికెళ్ళి వస్తారు కదరా, ఆయనకు కొంచెం సాయంగా ఉంటుంది వెళ్తే ఏమనేసి. వాడు మాత్రం చెప్పిన మాట విండు, వాడికి నచ్చిందే చేస్తాడు. అందుకని మేము అంత ప్రెజర్ పెట్టము వాడిని. అయితే కూర అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. మా బాబు అయితే మొత్తం పోపులు నూనె అవన్నీ అయితే వేస్తున్నాడు. వాడి చేత్తోనే వంట చేపిద్దామని ఫిక్స్ అయిపోయాను. వాడితోనే అన్నీ చేయిస్తున్నాను. వైపు అయితే పప్పు కూడా ఉడికిపోయింది, దాన్ని అయితే కట్టేశాను. తర్వాత దించేసిన తర్వాత రుబ్బుకోవచ్చులే పప్పు అది అనేసి. ఏదైనా కానీ పిల్లలతో కొంచెం పని చేయించామనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది, ఎంత చేస్తే ఇది అవుతుందా అనేసి. అందుకని మా బాబుతో అయితే ఈ పని చేపిద్దామనేసి నేనైతే డిసైడ్ అయ్యి వాడితోనే చేపిస్తున్నాను పని అంతా. పిల్లలకు కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది, ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలనేసి. ఇంతకుముందు నేను మా బాబు అన్నం తినేసిన తర్వాత ఇల్లు అది ఊడుస్తాడు కదా, ఆ వీడియో నేను షార్ట్గా అప్లోడ్ చేశాను. అది ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి రీచ్ అయితే వచ్చింది. యూట్యూబ్లో అంత ఏమి వెళ్ళలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి రీచ్ వచ్చింది దానికి. మా బాబు ఈ మధ్యన నేను ఏ పని చేసుకున్నా కానీ కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. వాడికి కూడా అలవాటు అవుతుంది, ఈ పని చేసినప్పుడు మనం కొంచెం హెల్ప్ చేయాలనేసి. వాడైతే అమ్మ ఇదైనా అదైనా అనేసి చెప్తూ ఉంటుంటే నాకేమో వాడు అలా అడుగుతున్నప్పుడు నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత హెల్ప్ చేస్తాడో లేదో తెలియదు కానీ చిన్నగా ఉన్నప్పుడు మాత్రం బాగానే హెల్ప్ చేస్తున్నాడు. మరి పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో ఏమో తెలియట్లేదు. మా బాబు అయితే ఉల్లిపాయలు అవన్నీ వేసేసి అవన్నీ వేగించేసిన తర్వాత పొటాటోస్ కూడా వేసేసాడు. వాడికి చెప్తున్నాను అలా వేస్తే నూనె తులుతుందన్న కొంచెం నిదానంగా వేయి అనేసి. వాడు కూడా నిదానంగా అయితే వేస్తున్నాడు. ముందైతే వాడితో బిర్యానీ చేయించానని చెప్పాను కదండి, అప్పుడైతే వాడు బాగా టేస్ట్గా అయితే వచ్చింది అది టేస్ట్ కూడా. వాడు కూడా బాగా ఇంట్రెస్ట్గా తిన్నాడు. ఈసారి కూడా ఇలా వండిస్తూ వాడు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటున్నాడు కదా వాడి చేత్తో వాడు అనేసి ఇలా అయితే ప్లాన్ వేసి వాడితోనే వండిద్దాం అనేసి వాడితోనే వండిస్తున్నాను కూర. అది మళ్ళీ మీరు ఏం తప్పుగా అనుకోకండి, చిన్నపిల్లల్ని ఎందుకు అక్కడ పొయ్యి దగ్గర పెట్టారు అది ఇది అనేసి. నేనేంటంటే పిల్లలకు కొంచెం ఐడియా వస్తుందనే ఇది మీద పెట్టాను కానీ వాడిని, లేదంటే వాడు చేస్తే మనకి ఏమన్నా వస్తుంది ఏంటి. కానీ పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఇలా వండాలి ఇలా చేయాలి అనేసి. వంట చేయడానికి ఎంత కష్టపడాలనేసి వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వచ్చి ఫుడ్ అనేది వేస్ట్ చేయరు అనమాట. ముందు ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళ చేతితో వాళ్ళే శుభ్రం తింటారు.
అందుకని నేను ఆ ఐడియా మీద అయితే వాడిని అక్కడ కూర్చోబెట్టి అయితే వంట చేయిస్తున్నాను. ఇంక నేను కొద్దిగా పొటాటోస్ వదిలేసాననేసి ఇంక వాడు ఏరి మొత్తం అన్నీ వేసేసాడు దాంట్లోని. మా వారు కనుక ఈ వీడియో చూస్తే కంపల్సరీగా నన్ను తిడతారు. పిల్లోడిని ఎందుకో పొయ్యి దగ్గర పెట్టో వాడు చేతిలో కాల్చుకుంటారనేసి. మా వారికైతే చాలా ఇదనమాట. మా బాబుకి ఏదన్నా అయితే ఆయనేమో నన్ను తిడతారు ముందు. వాడిని ఎందుకు అక్కడ ఎక్కించావు? ఎందుకు పంపించావు కిందకి అది ఇది అనేసి. వాడికైతే ఏ పని చెప్పనివ్వరు, చేయనివ్వరు కూడా ముందు. నేనేమంటాను కొద్దిగా చేస్తే అలవాటు అవుతుందనేసి నేనంటాను. కానీ మా వారైతే అస్సలు ఒప్పుకోరు. మా పాప పడుకుంది కాబట్టి వాడితోని వంట చేయించడానికి అవుతుంది గానీ, మా పాప గనక తెలిగేసుందనుకోండి, ఆ పిల్లని ఒకవైపు, ఈయన్నో వైపు, ఆ వంట ఒకవైపు చూసుకునేపాటికి సరిపోయిద్దింకా. మా అమ్మ నన్ను మాక్సిమం చేయమని చెప్పదు. కానీ ఎప్పుడో ఒకసారి తప్పదు చెయ్యాలి. పద్దాక వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అవ్వదు కదండీ! ఇంక మా అమ్మ కూడా నేను చెప్పాను, "నేను చేస్తానులే నువ్వు వెళ్ళిపో" అనేసంటే మా అమ్మ అయితే కొంచెం త్వరగా అయితే వెళ్ళిపోయారు. ఇంకో వైపయితే కూర తిరగమూతేసిన తర్వాత, ఇంకో వైపయితే పప్పయితే ఇంకా సాంబారైతే పెట్టేస్తున్నాను. చింతపండు అది పిసికేసిన తర్వాత. మా బాబయితే నేను కూడా పోస్తాను అనేసి అంటున్నాడు. నేను పోస్తానులే నాన్న అనేసి, "నువ్వు కూర చూడు" అనేసి అంటే, ఇంక వాడైతే కూర మూత తీసి కూరనైతే కదుపుతున్నాడు. "చెయ్యి కాల్చుకుంటావురా జాగ్రత్త" అని చెప్తే, ఇంక నేను చూసుకుంటాను అనేసి అంటున్నాడు వాడు. వాడికి ఈ మధ్యన చిన్న చిన్న మాటలైతే వస్తున్నాయి. చాలా ముద్దు ముద్దుగా అయితే మాట్లాడుతున్నాడు. ఈసారి ఎప్పుడైనా వాడు మాట్లాడిన మాటలైతే నేను వీడియో తీసి పెడతాను చూడండి. చాలా ముద్దుగా అయితే అనిపిస్తుంది. మా అమ్మ అయితే వాడు మాట్లాడుతున్నాడు కదమ్మా, స్కూల్లో అయితే జాయిన్ చేసేయండి అంటున్నారు. ఇంకా వాడికి ఏజ్ లేదు కదా, స్కూల్లో ఇప్పటి నుంచి వేసేసినా కానీ పిల్లలకి ఏంటంటే ప్రెజర్‌గా అనిపిస్తది. వాళ్ళు ఇచ్చే వర్క్స్‌కి ఆటిలకి. నేనేమంటానంటే ముందు అంగన్వాడీలో జాయిన్ చేసుకుంటే మంచిదనేసి అంటాను. మా వారు, మా అమ్మేమో ఇంకెందుకు స్కూల్లో వేసేయండి అనేసి వాళ్ళిద్దరు అంటున్నారు. మీరేమంటారో కొంచెం కామెంట్ అయితే చేసి చెప్పండి. అంగన్వాడీలో వెయ్యాలో, స్కూల్లో వెయ్యాలో ముందు మీరు చెప్పండి ఒకసారి. ఇంక సాంబార్లో అయితే నేనైతే కారం, పసుపు కారం అయితే నేనే వేసేసాను. మా బాబుతో వేయించలేదు. మళ్ళీ కారం చేతులు కంట్లో వాటిలో పులుముకుంటాడనేసి. ఇంక మా బాబుతో అయితే పసుపు వేయిస్తుంటే, "మళ్ళీ తీసావా? మళ్ళీ తీసావా?" అని అయితే అడుగుతున్నాడు. మరి వెయ్యాలి కదరా అనేసి అంటే ఇంక సైలెంట్‌గా అయితే వేస్తున్నాడు. మరి ఇంకా ఉప్పు వేస్తుంటే, "నేను వేస్తాను ఇవ్వమ్మా" అనేసి అంటున్నాడు. "ఉప్పు నాకే అంచనా తెలీదురా, నువ్వు సైలెంట్‌గా ఉండు" అనేసి అంటే, సరే అనేసి ఇంక సైలెంట్‌గా అయితే ఉన్నాడు. ఇంక నేను కారం అయన్నీ వేసిన తర్వాత మా బాబు అయితే కలుపుతున్నాడు. "ఈ పచ్చిమిరపకాయలు వేయరా" అనేసి అంటే, "ఎందుట్లో వేయాలి" అనేసి అడుగుతుంటే, నేను "అందుట్లో వేయరా" అని అంటుంటే వాడేమో అలా చూస్తున్నాడు నా మొహం. ఇంక వంటంతా అయిపోయిన తర్వాతయితే సాంబార్‌కైతే తాలింపయితే పెడుతున్నాను. ఇంకా కూరైతే కొద్దిగా అయిపోవచ్చింది. ఇంక దాన్నయితే తాలింపు పెట్టేసిన తర్వాత కట్టేద్దామనేసి ఇంక దాన్నయితే అలా మగ్గనిస్తున్నాను. తాలింపుకైతే ఫస్ట్ ఉల్లిపాయలు అయన్నీ వేసిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయలు అయన్నీ వేసి వేగించాను. ఈలోపు మా పాప అయితే లేచిపోయింది. మా పాప ఇంకా ఏడుపు మొదలెట్టిన కాంచి ఇంకా ఆపదు. మా పాప ఏడుపు విన్నాక నాకైతే బ్రెయిన్ పంచేదనమాట. బుర్ర ఎటు పడితే అటు వెళ్ళిపోయిద్ది. ఇంకా అలాగే సాంబార్ కూడా కొద్దిగా అయితే నేలపాలు చేశాను. మనం ఏదున్నా కొంచెం నేలపాలు అయితే చేయాలి కదా! ఇంక సాంబార్ అయితే నేలపాలు అయితే అయిపోయింది. ఇంకా తాలింపులు అయన్నీ వేసేసిన తర్వాత ఇలా అయితే పోపైతే పెట్టేశాను. సాంబార్‌లో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. నాకు ఈ మధ్యనే తెలిసింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంగువ ఉన్నప్పుడల్లా కొద్ది కొద్దిగా వేస్తాను నేను సాంబార్ చేసినప్పుడు. దాని ఫ్లేవర్ అయితే చాలా బావుంటదండి. నాకు ఈ మధ్య నచ్చుతుందనమాట. దానివల్ల సాంబార్ కూడా టేస్ట్ మారుతుంది. ఇంకెలాగో ఇంట్లోనే ఉంది కదా! ఇంక బయటికెళ్ళి తెచ్చే పని లేదు కదా! ఉందనేసి ఇంక నేనైతే సాంబార్‌లో అయితే వేశాను. వేయగానే దాని స్మెల్ అయితే చాలా బావుంది. ఇంకా సాంబార్ తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇంక దాన్నైతే సాంబార్‌లో అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత మొత్తం స్టవ్ గట్లన్నీ తుడుచుకోవాలి. ఎందుకంటే సాంబార్ ఉల్లిపోయింది కదా! మనం ఏదైనా చేసినప్పుడు కొంచెం ఇది ఉండాలి కదా గుర్తు. ఇంక అందుకనేసి ఇంకా సాంబార్ అంతా తుడుచుకునే పాటికైతే సరిపోయింది. మా అమ్మ ఉన్నప్పుడు కనుక ఒలిగిందనుకోండి, చెప్పింది ఏ పనన్నా సవ్యంగా చేయవు, ఏదో ఒకటి వంపుతావు అనేసి తిట్టిద్ది. ఇంక అందుకనేసి మళ్ళీ మా అమ్మకు తెలియకన్నా ఉంటదనేసి ఇంక నేను మొత్తం అన్నీ తుడిచేసుకుంటున్నాను. ఎలాగో వీడియో చూసినప్పుడు తిడతది కంపల్సరీగాన, ఏది చెప్పినా ఏదో ఒకటి వంపేస్తావు అనేసి. ఏంటో అది అలా అలవాటయిపోయింది. ఇంక మొత్తం పనంతా అయిపోయింది. ఇంక మా తమ్ముడొస్తే దీపారాధన చేసుకోవడమే వాడు. ఇంక మా పనంతా అయిపోయింది కదా అనేసి ఇంక మేము కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాము. ఇంక మా బాబాయ్ అయితే ఇంకా వీడియో తీయమ్మా అనేసి అంటే ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను. వాడు హాయ్ చెప్తాడంట, మీకు హాయ్ అయితే చెప్తున్నాడు. ఇంక మేమైతే కిందకి వెళ్ళి టిఫిన్ ఏదైనా తెచ్చేసుకున్నాము. మా పాప ఇంకా ఎలాగో ఏడుపు ఆపట్లేదు. కిందకి కూడా తీసుకెళ్ళినట్టు ఉంటదనేసి ఇంకా కిందకైతే తీసుకొని వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాము. మా తమ్ముడు ఇంకా వచ్చాడు. వాడైతే దీపారాధన ఏదంతా చేసేసుకుంటున్నాడు. ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలో ఎంతమంది యనమల కుదురు వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంతేనండి, ఉంటా, బాయ్.